మోకిలా కారు రోడ్డు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్టుమార్టం ప్రక్రియ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తయింది. పోస్టుమార్టం చేసిన వైద్యులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి కాజ్ ఆఫ్ డెత్ అనేది తెలుసుకుందాం. సరే, ఒక యాక్సిడెంట్లో 4 విద్యార్థులు మృతి చెందారు. అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? మీరు పోస్టుమార్టం చేస్తుండగా ఏం కొట్టింది? రాత్రి అరౌండ్ 3:30, 4:30 మధ్యలో 4 డెడ్ బాడీస్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది అని. సో వాళ్ళ ఇక్కడ రావడంతో వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా మార్చరీకే షిఫ్ట్ చేసినాం. పొద్దున పోలీస్ వాళ్ళు ఇచ్చిన రిక్వజిషన్ ప్రకారం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసినాం. దాంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా లెగ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒక ఇద్దరికి ఓపెన్ లెగ్ ఫ్రాక్చర్స్, అంటే ఇంటర్నల్గా ఫ్రాక్చర్ అవ్వడం వేరే, ఫ్రాక్చర్ అయిన తర్వాత బోన్ బయటికి విజిబుల్ ఉండడం 2 కాళ్ళు. ఇంకొక పర్సన్కి ఏమో హెడ్ ఇంజరీ ఉంది, ఒక పర్సన్కి ఏమో హాస్పిటల్ ఏరియాలో ఇంజరీ ఉంది, ఇంకొక పర్సన్కి ఏమో చెస్ట్ ఇంజరీ అయ్యి లోపల బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ రప్చర్ అయ్యి చనిపోయింది. సో అందరికి కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడం వల్ల సో బ్లీడ్ అయ్యి వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు స్పాట్లోనే చనిపోయి ఉంటారా సార్? ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కొద్దిసేపు అయినాక ఏమైనా జరిగిందంటారా? అంటే పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే వీళ్ళందరూ స్పాట్ డెత్ అయి ఉన్నారు. సో వాళ్ళని అక్కడే ఇరుక్కుపోయి ఉండడం వల్ల కార్లో ఆ కార్ని కూడా కొంచెం డిస్మెటల్ చేసి మరీ డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్తున్నారు. సో స్పాట్ జరిగిన యాక్సిడెంట్ ఫొటోస్ని బట్టి వాళ్ళు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే అంబులెన్స్లో ఏమైనా కొన్ని క్షణాల్లో వారిని తరలిస్తే ఏమైనా బతికే ఛాన్స్ ఉంటుండేనా వాళ్ళకు, లేదంటే యాక్సిడెంట్ జరిగిన కొద్ది క్షణాల్లోనే వాళ్ళు ఏమైనా మృతి చెందినట్లు మీరేమైనా అబ్జర్వ్ చేశారు? ఇంజురీస్ అయితే చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే లైక్ అందరి డెడ్ బాడీలో కూడా మల్టిపుల్ లెగ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మల్టిపుల్ హ్యాండ్స్ ఫ్రాక్చర్డ్ ఉన్నాయి, ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్ ఏరియాలో బోన్ ఇంజరీస్ ఉన్నాయి, అండ్ చెస్ట్ కంప్రెషన్స్ ఉండి రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ కూడా రప్చర్ అయ్యి ఇట్లా ఈ టైప్లో డెత్స్ ఉన్నాయి. సో ఇంపాక్ట్ ఇంజరీ కొంచెం సివియర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవరైనా బతుకుంటే ఒక ఫిమేల్ బతుకున్నారని చెప్తున్నారు. లక్కీలీ షీ సర్వైవ్డ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా ఏమైనా ఆల్కహాల్ చేసినట్లు ఏమైనా పోస్ట్ మార్టం ఏమైనా ఆల్కహాల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడైతే ఏమి ఇవ్వలేము. సో ఎఫ్ఎస్ఎల్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆర్గాన్స్, ఫ్లూయిడ్స్, మనం ఎఫ్ఎస్ఎల్ శాంపుల్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం. వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారా లేదా మనకు తెలుస్తుంది. ముందే మనం ఏం చెప్పడానికి లేదు. సో ఇది ఈ ప్రమాదంలో అందరికీ 4 విద్యార్థులు కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లనే వాళ్ళు మృతి చెందినట్లు కూడా పోస్ట్మార్టం చేసిన వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేశారా లేదా అనేది మాత్రం దానికి సంబంధించిన శాంపిల్ తీసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఆ అంశం అనేది బయటపడుతున్నట్టు కూడా పోస్ట్మార్టం చేసిన వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ల నుండి.